కలిపి మొత్తం కలిపి 62 పదవులు వచ్చినట్టుగా మనం చూడాలి. జోన్ వైజ్గా ఈస్ట్ తర్వాత నెల్లూరు జోన్ అట్లా ఒక 3 జోన్లకు సంబంధించి వాళ్ళు కూడా పదవులు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా 3 మాజీ మంత్రులకి కొత్తపల్లి సుబ్బారావుకి మాజీ మంత్రి, కిడారి రాజేష్కి ఒక మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత సుజన రంగారావు ఈ 3కి మంత్రులకి మాజీ మంత్రులకి కార్పొరేషన్ పదవులు ఇచ్చిన పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ 2 ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన 2 పదవుల్లో మాత్రం చాలా కీలకంగా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న 2 పదవులు ఇచ్చారు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న దీంట్లో మహమ్మద్ షరీఫ్ నరసరావుపేట నుంచి టీడీపీగా ఉన్నారు. గతంలో ఈయన అసెంబ్లీకి క్యాబినెట్ దీనికి సంబంధించిన వ్యవహారంలో పనిచేశారు. మహమ్మద్ షరీఫ్ పనిచేశారు. ఆయన క్యాబినెట్ ర్యాంకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చాగంటి కోటేశ్వరరావు అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్కి సంబంధించిన వ్యవహారంలో గతంలో కూడా 2014లో కూడా చాగంటి కోటేశ్వరరావుకి కీలక బాధ్యతలు కొన్ని పదవులు ఇచ్చారు. టీటీడీకి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇచ్చే విధంగా ఆయనకు 2014లో కూడా ఇచ్చిన నేపథ్యంలో తిరిగి ఈసారి క్యాబినెట్ ర్యాంకు ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. తర్వాత షరీఫ్కి కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇంకా చూసుకుంటే సెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కూడిపూడి సత్యబాబు రాజమండ్రి నుంచి, అలాగే ఏపీ గవర్నర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా మాల సురేంద్ర అనకాపల్లి టీడీపీ నుంచి, ఏపీ కళింగ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కృష్ణనాయుడు నరసరావుపేట టీడీపీ నుంచి, ఏపీ కుప్పల వెలమ కార్పొరేషన్ డెవలప్మెంట్కి విజి కుమార్ మాడుగుల, అలాగే ఏపీ కురబ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి దేవేంద్రప్ప ఆదోని, అలాగే ఏపీ నాయి బ్రహ్మణకి సదాశివరావు తిరుపతి టీడీపీకి, తర్వాత ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సావిత్రి అడ్వకేట్ ఈమె బీజేపీ తరఫున ఇచ్చారు. ఏపీ తూర్పు కార్పు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తర్వాత పాలవరసన యశస్విని శ్రీకాకుళం జనసేన తరఫున ఇచ్చారు. ఏపీ వాల్మీకి బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సుశీలమ్మ ఆలూరు టీడీపీ నుంచి, ఏపీ వన్యకుల క్షత్రియకి కార్పొరేషన్కి సంబంధించి చంద్రగిరికి సంబంధించిన సిఆర్ రాజన్కి ఇచ్చారు. ఏపీ యాదవ కార్పొరేషన్కి తిరుపతికి చెందిన నరసింహ యాదవ్కి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏపీ అగ్నికుల క్షత్రియకి సంబంధించి పాపారావు రేపల్లె జనసేన నుంచి ఇచ్చారు. ఏపీ గౌడ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీరంజీ వెంకట కుమార్ పామూరు నుంచి ఇచ్చారు. ఏపీ కార్పొరేట్ అండ్ సీడ్స్ గవర్నర్ నుంచి గండి బాబ్జీ పెందుర్తి నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశారు. టీడీపీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ శిల్పారామం అండ్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ సొసైటీ విజయవాడ నుంచి రెట్టిచింతల నుంచి మంజులారెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈమె రెట్టిచింతల మాచర్ల నియోజకవర్గం. ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు నుంచి నీలయం విజయ్ కుమార్ తిరుపతికి సంబంధించిన వ్యక్తి. ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్కి జీవీ రెడ్డి మార్కాపురం టీడీపీ నుంచి ఇచ్చారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ మన్నవ మోహన్ కృష్ణ, ఏపీ కల్చర్ కమిషనర్కి తేజస్విని పొడబాటి, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పోలంరెడ్డి దినేష్, ఇతను కూడా తన సీటును కోవూరులో త్యాగం చేసిన పరిస్థితి ఉంది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుజయ్ కుమార్ రంగారావు గతంలో మంత్రిగా చేశారు. ఈయన బొబ్బిలి ఇతను కూడా తన సీటును త్యాగం చేసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు. తర్వాత పార్టీ కోసం కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఏపీ గ్రంథాలయ పరిషత్ గోనుగుంట్ల కోటేశ్వరరావు నరసరావుపేట, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డేగల ప్రభాకర్ గుంటూరు ఈస్ట్, ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీ బోర్డు కేకే చౌదరి కోడూరు, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెల్లపల్లి శ్రీనివాసరావు జనసేన, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రగాఢ నాగేశ్వరరావు, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈయన గతంలో కూడా ఇదే పోస్టు పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ స్టేట్ అక్వాకల్చర్ నుండి నెల్లూరు సంబంధించిన ఆనం వెంకటరమణారెడ్డికి సీట్ ఇచ్చారు. తర్వాత ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్ సంబంధించి రఘురామరాజు గుట్టుముక్కల విజయవాడ సెంట్రల్ నుంచి, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్షన్స్ సర్టిఫికేషన్స్ అథారిటీ సావల దేవదత్తకి, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రావి వెంకటేశ్వరరావు గుడివార తన సీటును లాస్ట్ టైము త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఏపీ ఉమెన్స్ కార్పొరేషన్ ఫైనాన్షియల్ నుంచి కావలి గ్రీష్మ కూడా ఈమెకు కూడా సీటును త్యాగం చేసిన పరిస్థితి ఉంది. తల్లి గతంలో స్పీకర్గా పనిచేసిన పరిస్థితి అయితే మనం చూసాం రాజామా నుంచి. అలాగే ఏపీసీఆర్డీ రీజనల్ బోర్డు చైర్మన్గా దొన్నుదొర, అంటే ఇక్కడ చూసే అదే ఏపీఎస్సీఆర్టీసీ రీజనల్ బోర్డులో దాదాపుగా 3కి ఇచ్చారు. అంటే ఇక్కడ బోర్డులో
దీంట్లో 3 డివిజన్స్ చేశారు. 3 డివిజన్లు చేసి దీంట్లో దొండుదొర టీడీపీ నుంచి, రెడ్డి అప్పలనాయుడు జనసేన విజయవాడ జోన్కి, సురేష్ రెడ్డి బీజేపీ నుంచి నెల్లూరు జోన్కి, అలాగే పోలా నాగరాజు టీడీపీ కడప జోన్కి, ఇట్లా జోన్ వాజ్గా ఇవ్వడంలో మొత్తం 63 మందికి ఇచ్చినట్టు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏపీ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ సజ్జా హేమలత, అలాగే ఏపీ నాటక అకాడమీ గుమ్మడి గోపాలకృష్ణ, పామర్రు, ఎన్టీఆర్ వైద్య సేవ సీతారాం సుధాకర్, స్వచ్ఛంద్ర ఆంధ్ర మిషన్ పట్టాభిరామ్ అంటే పట్టాభికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అంటే ఏదైతే అర్బన్ డెవలప్మెంట్స్ ఉన్నాయో దాదాపుగా 4 డెవలప్మెంట్స్ కూడా ఈరోజు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అమలాపురంకి స్వామినాయుడు, తర్వాత అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వరుణ్, తర్వాత అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్కి రూపానందరెడ్డి, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సలగల రాజశేఖర్ బాబు, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి తెంటు లక్ష్మీనాయుడు, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్కి హేమలత, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్కి తుమ్మల రామస్వామి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్కి సోమశెట్టి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్కి మట్టా ప్రసాద్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్కి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్కి కోడూరు వెంకటరమణ చౌదరి, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రవికుమార్, విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా ప్రణవ్ గోపాల్, అలాగే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ముస్తాక్ అహ్మద్, ఏపీ ఆర్ఎస్ఏ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి డూండి రాకేష్ విజయవాడ ఇతను, ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సూర్యనారాయణ రాజు, ఏపీ స్టేట్ కార్పొరేషన్కి కొత్తపల్లి సుబ్బారెడ్డి, ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఏపీ మాదిగా వెల్ఫేర్ కార్పొరేషన్ అండ్ లిమిటెడ్కి ఉండవల్లి శ్రీదేవికి ఇచ్చారు. ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్ ఫైనాన్స్ లిమిటెడ్గా డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్, అలాగే ఏపీ గిరిజన కార్పొరేషన్గా కిడారి శ్రావణ్. ఈ శ్రావణ్ కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. దీంట్లో 3 మంత్రులకి మాజీ మంత్రులకి కార్పొరేషన్ పదవులు ఇచ్చిన పరిస్థితి, వాళ్ళు పదవులు కూడా త్యాగం చేసిన నేపథ్యం ఒకటి ఉంది. మరోవైపు పార్టీకి కీలకంగా పనిచేసిన షరీఫ్ లాంటి వ్యక్తికి గతంలో స్పీకర్గా కూడా చేశారు కాబట్టి, మండలి స్పీకర్గా చేశారు కాబట్టి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన మర్యాదని కాపాడారు. మరోవైపు చాగంటి కోటేశ్వరరావు పరిస్థితి తెలిసిందే. గతంలో కూడా ఆయన పార్టీ సభ్యుడిగా కాకపోయినా ఒక ఇండిపెండెంట్గా ఆయన చూశారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా కూడా ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మరీ గౌరవం చేసిన పరిస్థితి. దీంతో 48 పోస్టులు టీడీపీకి, తర్వాత జనసేనకు 9, తర్వాత బీజేపీకి 3 పోస్టులు ఇచ్చినట్టుగా అర్థమైంది. అయితే ఇప్పటి వరకు ఈ సెకండ్ దాంట్లో ఎవరికి వస్తాయని ఆశించిన ఆశావాహులందరికీ కూడా చాలా వరకు ఒక్కొక్క జిల్లాలో 4కి కూడా కార్పొరేషన్స్ పదవులు, కొన్ని కీలకమైన పదవులు వచ్చిన నేపథ్యంలో నిజంగానే దాదాపుగా 63 మందికి ఒక్కసారిగా పదవుల పందారం జాతర అయితే టీడీపీ చేసిందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన నేతలందరికీ కూడా పదవులు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతోంది. సజ్జన్ రైట్, ఇంట్రెస్టింగ్గా అంటే గత ప్రభుత్వంలో గెలిచి ఆ తర్వాత పార్టీలకు వచ్చి టికెట్ కూడా దక్కని వాళ్ళకు కూడా టికెట్లు దక్కని పరిస్థితుల్లో కూడా ఈరోజు చైర్మన్ పదవులు దక్కిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో అంటే దాదాపు ఎంతమంది ఉన్నారనుకోవాలి? ఉండవల్లి శ్రీదేవి ఒక పేరైతే కనిపిస్తుంది. ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ లిస్టులో? ఇంకా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? చాలామంది ఆశావాహులు ఉన్నారు కదా, చాలామంది సీట్ల కోసం ట్రై చేసిన పరిస్థితి ఉంది. జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, అలాగే తెలుగుదేశంలో కూడా కొందరు తమ పదవుల్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు 3 కనపల్లి సుబ్బారాయుడు కావచ్చు, శ్రవణ్ కావచ్చు, లేకపోతే సుజయ రంగారావు కావచ్చు, వీళ్ళందరూ గతంలో మాజీ మంత్రులుగా చేసిన పరిస్థితి 2014 నుంచి 2019 వరకు వాళ్ళు తమ సీట్లని త్యాగం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీదేవి పార్టీ మారినా ఆమె కూడా గట్టిగా సీట్ కోసం సీటు కావాలని పట్టుపట్టిన పరిస్థితి ఉన్నాయి. కొంతమంది పట్టాభి లాంటి వ్యక్తులు కూడా కొంతమంది మాకు సీటు కావాలని అడిగిన పరిస్థితి ఉన్నాయి. సో చాలామంది ఉన్నప్పటికీ ప్రభుత్వం అందరికీ అన్ని సీట్లు కేటాయించలేదు. ఆ రోజున్న కూటమిలో కొన్ని సీట్లు టీడీపీ త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే జనసేన కూడా కొన్ని సీట్లను త్యాగం చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ కూడా కొన్ని అక్కడున్న ఇప్పుడు సురేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా గతంలో 2-3 సార్లు ఆయన నెల్లూరు నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భం. కానీ ఈసారి అక్కడ కూటమిలో భాగంగా సీటు తెలుగుదేశానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. సో ఈ ఆల్ యాంగిల్స్లో గురించి చూసుకుంటే దాదాపుగా ఒక 15 మందికి, ఈ 63లో 15 మందికి దాదాపుగా ఆ పార్టీకి సంబంధించి అందరికీ కార్పొరేషన్ పదవులు, లేకపోతే ఏదో వాళ్ళకి
వాళ్ళకి సముచిత ఒక గౌరవం లభించేటట్టుగా పార్టీలో కావచ్చు, సమాజంలో కావచ్చు ఆ పదవులను కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అట్లాగే టీడీపీ నుంచి, జనసేన నుంచి, బీజేపీలో కూడా ఎవరైతే పార్టీ కోసం కమిటెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కొంత వచ్చినాయి. ఇంకా కొంతమంది అసవాహాలు ఉన్నారు. వాళ్ళకి అందరికీ సీట్లు, పదవులు ఇవ్వడం అనేది కష్టసాధ్యం ఏ పార్టీకైనా, ఎక్కడైనా. సో అటువంటి పరిస్థితుల్లో కొంత